క్రిప్టో ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మీమ్ కాయిన్స్. అవును, వాటి గురించే. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది, ఈ నష్టాల కదేంటి, డాగ్ షిబ్ పరిస్థితేంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వీటన్నిటి గురించి సింపుల్గా క్లియర్గా మాట్లాడుకుందాం. పదండి. వామ్మో, చూసారా ఈ నంబర్? -86 బిలియన్ డాలర్లు. 2025 మొదట్లో మీమ్ కాయిన్స్ పెద్ద హడావిడి చేశాయి కదా. కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏకంగా 86 బిలియన్ డాలర్ల మార్కెట్ ఆవిరైపోయింది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ నంబర్. ఆలోచిస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఓవైపు బిట్కాయిన్ కొద్దో గప్పో సపోర్ట్ లెవెల్స్ దగ్గర నిలబడుతుంటే, మరోవైపు మీమ్ కాయిన్స్పై మాత్రం సెల్లింగ్ ప్రెషర్ మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. టాప్ కాయిన్స్ కూడా వీక్గా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఈ సెక్టార్లో ఒక పెద్ద పతనానికే సంకేతమన్నమాట. సరే, మరి ఈ పతనంలో మన ఓజీ కాయిన్స్ అంటే డాగ్ కాయిన్, షిబా ఇను, వాటి పరిస్థితి ఏంటో కొంచెం వివరంగా చూద్దామా? ముందుగా డాగ్ కాయిన్ ప్రస్తుతం సుమారుగా 0.12 నుంచి $0.13 మధ్యలో ట్రేడ్ అవుతోంది. ఇది చాలా కీలకమైన జోన్. ఇక్కడ్నుంచి బౌన్స్ అయితే మంచి రికవరీ చూడొచ్చు. కానీ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఇంకా కిందకి పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇక షిబా ఇను విషయానికొస్తే అక్కడ కూడా పరిస్థితి ఏం మారలేదు. డౌన్వర్డ్ ప్రెషర్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే లాంగ్ టర్మ్ హోల్డర్స్కి ఇదొక రకంగా వార్నింగ్ సిగ్నల్. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. సరే, 2025లో మీమ్ కాయిన్ మార్కెట్లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఈ మార్కెట్ను నడిపిస్తున్నదేంటి? కేవలం సోషల్ మీడియాలో వచ్చే హైప్ మాత్రమేనా, లేక నిజంగా వీటికేదైనా ఉపయోగం అంటే యూటిలిటీ ఉందా? దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో 2 డిఫరెంట్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మనలాంటి రీటైల్ ట్రేడర్లు ఇంకా హైప్లో ఉన్న మీమ్ కాయిన్స్ వెంటే పరిగెడుతున్నారు. కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఏఐ, ఆటోమేషన్ లాంటి రియల్ యూటిలిటీ ఉన్న టోకెన్స్ వైపు తమ ఫోకస్ మళ్లిస్తున్నాయి. ఈ తేడా వల్లే కేవలం హైప్తో వచ్చిన కాయిన్స్లో విపరీతమైన వోలటిలిటీ అంటే ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అదే టైంలో నిజమైన ఉపయోగం లేదా స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్టులకే ఎక్కువ అటెన్షన్ వస్తోంది. ఇది చాలా కీలకమైన మార్పు. సరే, ఇంకాస్త లోతుగా వెళ్దాం. డాగ్, షిబ్ మాత్రమే కాదు, మార్కెట్లో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. వాటి సంగతేంటో ఓ లుక్కేద్దాం. ఉదాహరణకి పీపే కాయిన్ చూడండి. ధర పడిపోతున్నా సరే వేల్స్ అని పిలిచే పెద్ద ఇన్వెస్టర్లు మాత్రం దాన్ని కొంటూనే ఉన్నారు. డాగ్, షిబ్ లాంటి పాత కాయిన్స్కి ఇంకా వాటి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. అలాగే డబ్ల్యూఐఎఫ్ లాంటి కొత్త కాయిన్లు కూడా అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. మార్కెట్లో చాలా ప్రీసేల్ ప్రాజెక్టులు, హైప్ ప్రాజెక్టులు వస్తుంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా డూ యోర్ ఓన్ రీసెర్చ్, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ చాలా చాలా ఎక్కువ. మీమ్ కాయిన్స్ అంటే కేవలం లాభాలే కాదు, కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్కామ్లు, రగ్ పూల్స్ లాంటివి సర్వసాధారణం. మరి ఈ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా స్మార్ట్గా ఇన్వెస్ట్ చెయ్యాలో చూద్దాం. మీమ్ కాయిన్ల ధరలు ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్, సెంటిమెంట్ మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే మార్కెట్ ఇంత వోలటైల్గా ఉంటుంది. ఒక్కసారి ఒక్క ట్వీట్ చాలు ధర ఆకాశానికి వెళ్లడానికైనా, పాతాళానికి పడిపోవడానికైనా. ఈ రిస్కును తగ్గించుకోవడానికి ఒక 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. నంబర్ 1, ఆ కాయిన్కు అసలు ఉపయోగం అంటే ఫండమెంటల్ యూటిలిటీ ఉందా లేదా చెక్ చేయాలి. నంబర్ 2, లిక్విడిటీ అంటే మార్కెట్లో దానికి ఫినాన్షియల్ బలముందా అని చూడాలి. ఇక మూడోది చాలా ముఖ్యం, దాని వెనుక కమ్యూనిటీ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఈ 3 చెక్ చేసుకుంటే మనం చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సరే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో మీమ్ కాయిన్ మార్కెట్ భవిష్యత్తు గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, వాళ్ల అంచనాలేంటి? ఎక్స్పర్ట్స్ ప్రకారం 2025 చివరి నాటికి మార్కెట్ కొంచెం నెమ్మదిగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది కూడా ఓవరాల్ క్రిప్టో మార్కెట్ సెంటిమెంట్ ఎలా మెరుగుపడుతుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇది నిపుణులు ఇచ్చే ఒక చాలా మంచి సలహా. ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే ట్రెండ్ను ఫాలో అవ్వండి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం కేవలం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకోండి. ఇది రిస్క్ను చాలా వరకు తగ్గిస్తుంది. ఇదొక గోల్డెన్ రూల్ లాంటిది.
ఈ హై రిస్క్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు అనుకుంటారో అంత మాత్రమే పెట్టుబడిగా పెట్టండి. చివరిగా ఒక ప్రశ్న. మరి ఈ మార్కెట్ పరిస్థితుల్లో అందరి దృష్టి ఏ మీమ్ కాయిన్ మీద ఉంది? దేనిని గమనిస్తున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి? ఆలోచించండి.